రాకూడదు కదా దమ్ముంటే రండిరా రమా నాకేం తెలుసురా రమా రమా నాకేం తెలుసు రమా రమా సాక్ష్యాధారాలతో రుజువైన కారణంగా సర్వారాయుడు అతని సోదరుడు సత్యాకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అనయ్య హైకోర్టుకి అప్పీల్ చేస్తే అసలు శిక్ష ఉండదని లాయర్ గారు కూడా ఖచ్చితంగా చెప్తున్నారు అన్నయ్య. అవును సార్, హైకోర్టుకు వెళ్తే మీరు రిలీజ్ అవడమే కాదు, ఆ రాయుడికి అతని తమ్ముడికి కూడా ఉరిశిక్ష పడే ఛాన్స్ ఉంది. ముందు మీరు ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. వద్దు రాయుడిగా, ఈ పాపంలో నాకు భాగం ఉంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సింది తప్పదు. విజయ్, నీ అమెరికా ప్రోగ్రామ్ ఎప్పుడు? సీట్ వచ్చింది, అక్కడి నుంచి రమ్మని 2 సార్లు లెటర్స్ కూడా వచ్చాయి, కానీ వీడే వెళ్ళంటున్నాడు. నువ్వు ఇక్కడ జైల్లో కుమిలిపోతూ ఉంటే నేను అమెరికా చదువులు అంటూ నా వల్ల కాదన్నయ్య. విజయ్, నా కోసం నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మన ఇంట్లో దీపం పెట్టాల్సిన రమ్మ నా కారణంగా చితిమంటల్లో కాలిపోయింది. అది తలుచుకుంటే నా మనసు కుమిలిపోతుంది. జైలు శిక్ష అనుభవిస్తే తప్ప నాకు ప్రాయశ్చిత్తం లేదు. నాకంటూ మిగిలిన నువ్వు కూడా నా కోసం నీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటే నాకు బతకాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది. అన్నయ్య, నా కోసమైనా నువ్వు అమెరికా వెళ్ళాలి, బాగా చదివి బ్రహ్మాండంగా ఎదగాలి. ప్లీజ్. అలాగే అన్నయ్య. మామయ్య, తమ్ముడు కావాల్సిన ఏర్పాట్లు. అలాగే బాబు. ఆల్ ద బెస్ట్. మీ అన్నయ్య జైలు నుంచి ఎప్పుడు వస్తారు? 7 ఏళ్ల తర్వాత. నువ్వు అమెరికా నుంచి ఎప్పుడు తిరిగి వస్తావు? మా అన్నయ్య రిలీజ్ అయిన తర్వాత ఆలోచిస్తాను. ఓకే, అంతవరకు నేను వెయిట్ చేస్తాను. మీ నాన్నగారు ఒప్పుకుంటారా? నో, అది పద్ధతి కూడా కాదు. మరేం చేద్దామంటావు? ఏ మనిషి అయినా సరే తను సుఖపడాలి. అది మిస్ అయినప్పుడు తన వాళ్ళనైనా సుఖపెట్టాలి. ఇప్పుడు నేను మా అన్నయ్య కోసం అమెరికా వెళుతున్నాను. అలాగే నువ్వు కూడా మీ నాన్నగారి ఇష్ట ప్రకారం నడుచుకో. మన ప్రేమ పెళ్లిగా మారుతుందనుకున్నాను, కానీ ఇలా ప్రశ్నగా మిగులుతుందనుకోలేదు విజయ్. ఏం చేద్దాం శిల్ప, మనం అలా ఆశించాం, దేవుడు ఇలా శాసించాడు. అసలు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప సాడిస్తు దేవుడు. అనుకున్నది జరగనివ్వడు, జరిగేది తెలియనివ్వడు. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో, ఎక్కడ కలుస్తాం? నేను తీసుకునే ఈ నిర్ణయానికి నువ్వెలా రియాక్ట్ అవుతావని భయపడ్డాను. పరిస్థితిని నా అంత బోల్డ్గా అర్థం చేసుకున్నావు. పెళ్లి కాలేదని నువ్వో దేవదాసు, నేనో పార్వతి అయితే ఏం లాభం? మన ప్రేమకి నిజాయితీ ఉంది, కానీ దేవుడి ఆశీస్సులు లేవు. అందుకే ఇలా జరిగింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, అందరూ స్నేహితులుగా కలిసి ప్రేమికులుగా మిగులుతారు. మనం ప్రేమికులుగా ఉండి స్నేహితులుగా విడిపోతున్నాం. ఆల్ ది బెస్ట్. ఎదురీతే నేర్చుకో, ఓ మనిషి ఎదపోతే ఓర్చుకో. గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు, గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు. కలిసిన రూపం నీవనుకో.
ఉన్నావుగా, నీ వల్లనే తండ్రి మరణించిన, కారడవిలో దారి కనిపించక చేతులా చెలికి చితి పేర్చిన, ఏమి విధిరాతనక రామ కథ నీదనుకో, ఏ ధర్మ రక్షణకో జన్మ పొందావనుకో, ఈ వేదనే వేదమై చదువుకో. ఆశ్రయము అందించిన నీ గుండెల్లో చోటింత మిగిలున్నదే, అందుకని కష్టాలు ఎన్నొచ్చినా అవి నీ అండ కోరాయి అని నవ్వుకో. కొండంత భారాలే పూదండలనుకుంటూ బంధించు సంకెళ్ళే బంధుజనాలనుకుంటూ ఈ బాధలే బలముగా మార్చుకో. రాయి ఊరుకో ఊరుకో నాన్న, ఏడకమ్మా. అమ్మాయి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేసిందా? అంతేనండి, ఏ ఆడపిల్లైనా పిల్లగా ఉన్నంత వరకు ఈ తల్లి కూతురు సెంటిమెంట్ ని పిల్లెత్తుకుపోయినా పట్టించుకోరు. కానీ ఆ పిల్ల తల్లేవగానే పీకేస్తే ఇలా ఎత్తుకుని వచ్చేస్తారు. ఇది కామన్లేండి అన్నట్టుగా. జైల్లో ఆళ్ళ కథ కూడా మీకు తగ్గట్టుగానే ఉందండి. ఏం జరిగింది? సత్ప్రవర్తన, గవర్నమెంట్ హాలిడేస్, పీసు పిచ్చుక లాంటి గాంధీ గారి లెక్కలని కలిపేసి ఆ కృష్ణగారికి పడ్డ 7 ఏళ్ళ శిక్షని 3 ఏళ్ళకే కుదించేసి ఎల్లుండి బయట దూసేస్తున్నారు. మా నాన్న బాబాయ్ కూడా వచ్చేస్తున్నారా? నీకు వల్ల నేను భయపడిపోయానమ్మా, కానీ మనకు అది అంచలేదు. ఏమైంది? ఏమవుద్ది, తడిసి మోపుడైంది. ఆ అన్నదమ్ముల యొక్క దరిద్ర ప్రవర్తన, నీచమైన గత చరిత్ర పీకి లాగి వాళ్ళకి శిక్ష 6 నెలలు పెంచారు. అమ్మయ్యా, మన బ్రదర్స్ ఊళ్ళోనే కాదు, ఇంట్లో కూడా మంచి బిల్డప్ ఉంది. వాడు ఎక్కడ ఉన్నాడు? ఇదికి పట్టుకోవాలండి, చాలా కష్టం. ఇంటి బాబు ఇంకా తెరవలేదా ఈ రోజు? ఇంకేం తెరుస్తారా కంపెనీ ఎత్తేస్తే? అయితే మనం కట్టినంత పోయినట్టేనా? కంగారు పడకండి, మన ప్రయత్నం మనం చేద్దాం. ఏం చేస్తామండి, ఫుల్ సపోర్టు. ఇప్పుడు మనం వెళ్ళి ఎవరిని అడుగుతాము, ఎక్కడని అడుగుతాము? ఆ ఓనర్ ఎక్కడ ఉన్నాడేమో. ఏమిటండి ఆఫీస్ ముందు ఇంతమంది జనం, ఏం జరిగింది? ఇదిగోండి వీడే మన చేత డబ్బులు కట్టించుకున్నాడు, పట్టుకోండి వెదవని. ఏమిటి సార్ నన్ను పట్టుకుంటారు? వదిలేదు, జనం దగ్గర లక్షలు కట్టించుకుని పారిపోతారా? నేను చెప్పేది ఏమైంది సార్? బాబు బాబు, నేను ఏ పాపము ఎరగను. నేను ఆ కంపెనీలో పనిచేస్తున్నానన్న మాటే గాని 3 నెలల నుంచి నాకు జీతం ఇవ్వటం లేదు బాబు. మీ నాటకాలు మాకు తెలుసు, ముందు మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పరా?